ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్డులో 10వ వార్డులో 21 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సైట్ కాలువల పనులకు శుక్రవారం సాయంత్రం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు। ముఖ్యంగా దర్శి పట్టణం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు। దర్శిని మున్సిపాలిటీగా మార్చుకున్నామని దాదాపు 10 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు। మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఉరకలు వేస్తుందని, అదే స్ఫూర్తితో స్థానికంగా కూడా అభివృద్ధి అజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు। ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు। రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు। ప్రతిపక్షాలు ఇంకా గొడలి రాజకీయాలు విడిచిపెట్టలేదని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసర ఆరోపణలతో ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు। ప్రజలు అప్రమత్తంగా ఉండి అభివృద్ధి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు। ఈ కార్యక్రమంలో దర్శి సొసైటీ అధ్యక్షులు కొలవకొలను చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె అర్జున్రావు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాటరాజు నాగరాజు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ పశువులెట్టి శేషమ్మ, దత్తాత్రేయ, నక్క చంద్ర, రంగ, విసి రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు।